రోజు వీడియోలో మనం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎటువంటి టిప్స్ ఫాలో అయితే బెటరు, సో ఎటువంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే బెటర్ అన్నది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ స్ట్రాటజీ చెప్పే ముందు కొంచెం నా గురించి అయితే చెప్తాను. నేను 10th క్లాస్ అరౌండ్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఆ టైం ఏంటంటే నేను కొంచెం మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్ ఉండేవాడిని. సో ఏ ఎగ్జామ్ జరిగినా 25 రావడం, 100 రావడం, సో ఇది చేసినట్టు నాకు కామన్కి థింగ్ అని జరిగింది. బట్ ఏంటంటే నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటంటే, సో ఫస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు చాలా క్లియర్గా వినేవాడిని. ఓకే, నేను ఎడ్యుకేషన్ అంతా నేను గవర్నమెంట్ స్కూల్స్లోనే, గవర్నమెంట్ కాలేజెస్లోనే చేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను లెక్చర్ చెప్పేటప్పుడు చాలా క్లియర్గా వినేవాడిని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లమ్స్ అయినా ఫార్ములాస్ అయినా క్లియర్గా గుర్తుపెట్టుకునేవాడిని. ఎందుకంటే మనకి మ్యాథ్స్లో ఏంటి ఫార్ములాస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫార్ములాస్ బెటర్గా గుర్తుంటేనే మన ప్రాబ్లమ్స్ అనేది మనం బెటర్గా చేయగలం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఇవేంటంటే వేరే సబ్జెక్ట్స్ బట్టి పట్టేటట్టు మ్యాథ్స్ని బట్టి పట్టద్దు. మ్యాథ్స్ని మనం ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్, ఏంటంటే మనం క్లియర్గా అర్థం చేసుకుంటే మనకి మ్యాథ్స్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్, మనం ఎక్కువ టైం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ కూడా ఏంటంటే మీరు ఒకసారి ఏంటంటే మ్యాథ్స్ ప్రాబ్లం చూడండి, ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వీటి మీద మీరు ప్రాబ్లం చూడండి, ఆ ఫార్ములా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఆ ఫార్ములా గురించి క్లియర్గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్స్ అర్థం చేసుకున్న తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, జస్ట్ ఏంటంటే ఆ స్టడీ చేసినట్టు జస్ట్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అర్థం చేయండి. వన్స్ అయిపోయిన తర్వాత రెలవెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని కంప్లీట్గా టెక్స్ట్ బుక్ క్లోజ్ చేసి ఓన్గా సాల్వ్ చేయండి ప్రాబ్లమ్స్. ఏదైనా మీకు మధ్యన స్టక్ అయితే ఒకసారి మళ్ళీ రిఫర్ చేయండి. సో నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే, నేను ఫాలోయింగ్ టెక్నిక్ ఏంటంటే, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను సోలోగా కూర్చొని, ఒక రూమ్లో సోలోగా కూర్చొని ఇది నోట్బుక్ ఏం తీసుకోండి కదా, డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని రీడ్ చేసి ఆ ప్రాబ్లమ్ డైరెక్ట్గా నేను బుక్లో సాల్వ్ చేసేవాడిని. ఓకే, డైరెక్ట్గా బుక్లో సాల్వ్ చేయడం అంటే ముందే ఫార్ములాస్ గుర్తుపెట్టుకునే వాళ్ళం. సో ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఏంటంటే ప్రాబ్లమ్స్ నీట్గా సాల్వ్ చేసేవాళ్ళం. సో ఏంటంటే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూస్తే టెక్స్ట్ బుక్లో మనకి ఏంటంటే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓకే, క్వశ్చన్స్కి డైరెక్ట్ మన సొల్యూషన్స్ అనేది నేను నోట్బుక్లో ప్రిపేర్ చేసి సో మ్యాథ్స్ ఆ విధంగానే ప్రాక్టీస్ చేసేవాడిని. సో ఈ విధంగా ఏంటంటే మీరు మ్యాథ్స్ ఎక్కువ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే చూడు, ఆ విధంగా మీరు ఈ మ్యాథమెటిక్స్లో ముందుకు రాణించాలంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే యాజ్ మచ్ యాజ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటే సో మనకి మ్యాథ్స్ స్కిల్ అనేది బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్లో డిఫరెంట్ ఫజిల్స్ వస్తాయి. అటువంటి థింగ్స్ కూడా మీరు సాల్వ్ చేయండి. మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే అనలిటిక్స్ స్కిల్స్, రీజనింగ్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ అనేవి మనకి డిఫరెంట్ ఉంటాయి. అటువంటి స్కిల్స్ మనకి ఇంప్రూవ్ చేసుకుంటే సో మ్యాథ్స్లో కూడా మనం బెటర్గా అనేది రాణించవచ్చు. సో ఈ పర్టికులర్ టాపిక్ మీద సో ఓకే, మ్యాథ్స్ని మనం ఎఫెక్టివ్గా ఎలా చేయాలి ఏంటనే టాపిక్స్ మీద మనం ఇన్ డీటెయిల్గా వచ్చే వీడియోస్లో తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.